హాయ్ ఫ్రెండ్స్, ఈషా బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఈషా బ్లాగ్లో మక్కబుట్ట వేపుడు. మక్కబుట్టను ఎలా వేయిస్తారు అనుకోదు, ఒలిచి వేయించుతారు. ఓకే, సో మనం ముందుగా దీన్ని పొట్టు తీసాం ఫ్రెండ్స్. మక్కబుట్టలు చాలా బాగున్నాయి, మంచి విత్తనం అన్నమాట. సో ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడు ఇలా పెట్టుకొని ఆడుకునేవాళ్ళం. ఇది ఇట్లా, ఇక్కడ ఇది. సో ఇట్లా ఆడుకునేవాళ్ళం అన్నట్టు ఇవన్నిటితో. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఏది కూడా వేస్ట్ కాదు ఫ్రెండ్స్. ఇదేమో మనం మిద్దె తోటలో కిచెన్ వేస్ట్లో కలుపుతాం. ఇది దేనికి పనికి వస్తుంది తెలుసా? మీకు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందనుకోండి, దీన్ని నీళ్ళల్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆ కషాయాన్ని తాగాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సారవంతమైన ఎరువు తయారవుతుంది దీనివల్ల. చూస్తున్నారు కదా మక్కలు ఎంత మంచి సైజులో ఉన్నాయో. సో దీన్ని ఇప్పుడు మనం ఒలుస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక లైన్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత మిగతా లైన్లు మొత్తం చాలా ఈజీగా మనం ఒలిచేసేయచ్చు అనమాట. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మక్కల్ని ఒలుచుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒలుచుకున్న తర్వాత ఎలా వేయించాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందు స్టవ్ వెలిగించుకోండి. నాన్ స్టిక్ బాండీ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ నాన్ స్టిక్ బాండీ మందంగా ఉంటుంది కాబట్టి బాగా వేడెక్కి మనం ఇప్పుడు వేయించబోయే మక్కలకి మంచి వేడిని తగిలిస్తుంది అనమాట ఈ బాండీ. సో ఇప్పుడు బాండీ వేడెక్కిందండి. దీంట్లో మక్కలను వేసి ఆయిల్ వేయకుండా బాగా వేయించాలండి. ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయిల్ పోసి వేయించేస్తారు. అప్పుడు ఏమైందంటే ఇది చాలా ఈ గింజ హార్డ్గా తయారైపోయి మనకు తినడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూశారు కదా, ఒక 10-15 నిమిషాలు వేయించిన తర్వాత దీంట్లో ఉన్న తేమ మొత్తము తగ్గిపోతుంది అనమాట. మక్కలు బాగా వేగుతాయి. ఈ సమయంలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నూనె పోయాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా సైంధవ లవణం, తగినంత పసుపు వేసేసి బాగా కలియదిప్పాలి, వేయించాలన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేయించుతున్నాం. ఇప్పుడు సో ఇక్కడ కూడా బాగా కలుపుతూ ఒక 5-10 నిమిషాల మధ్యలో వేయించాలి. ఓకే, ఇప్పుడు నూనెలో బాగా వేగాయి. నల్లగొట్టుకున్న వెల్లుల్లి వేయాలి, కరివేపాకు వేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా తిప్పాలి. ఒక 2-3 నిమిషాలు తిప్పాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. సో ఎల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇలా తిప్పిన తర్వాత చివరిగా మన టేస్ట్కి తగ్గట్టుగా సరిపడా కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని ఒకసారి ఇలా బాగా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ బాండీ వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ బాండీ వేడి మీద అలా వదిలేసేయాలి. సో మొక్కజొన్నల వేపుడు విత్ సైంధవ లవణం రెడీగా ఉందండి తినడానికి. చూసారు కదా ఎంత ఆకర్షణీయంగా కనపడుతున్నాయో, చూడంగానే తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మొక్కజొన్న వేపుడు విత్ ఆనియన్స్ ముందుగా మా అమ్మకు పెడదాం. అమ్మా, ఇగో ఉల్లిగడ్డ ఒకసారి తిని చెప్పి ఎట్లుందో.
చాలా బాగుంది. నువ్వు చిన్నప్పుడు ఇట్లే తింటుంటివా? మీరు ఎట్లా చేసుకుంటుండే? మేము వేయించుకొని ఆ, వేయించి చాలా వేయించుకొని మళ్ళీ పచ్చిమిరపకాయలు పోసుకొని ఉమ్, బగారు వేసుకొని ఉమ్, చాలా తింటుంది. దోశలు పోసుకున్నాం, రుబ్బుకొని ఉమ్. వడలు చేసుకున్నాం. వడలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడన్నా తిన్నావా? ఇట్లా మెత్తగా ఇట్లా కూడా చేసుకుంటున్నా? ఇట్లా కూడా చేసుకున్నాం. అప్పుడు మట్టి పెంకలు కదా అందులో వేయించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మన మొక్కజొన్న వేపుడు సక్సెస్ అయింది. ఉల్లిపాయలు ఎంచుకోండు మొక్కజొన్న వేపుడు తినాలి కానీ స్వర్గంగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ యోగి శ్రీనివాస్.